డీలిమిటేషన్ పైన పార్టీల గలమైంది. దాంతో పాటు ఉపకులాలకు సంబంధించిన సర్వేలో మాదిగలే టాప్ అట. మూడో స్థానంలో ముదిరాజులు పరిమితమట. సో ఇట్లాంటి వార్తలన్నీ కూడా పేపర్లున్నాయి. ఒకసారి చూద్దాం. ముందుగా విజయక్రాంతితో స్టార్ట్ చేద్దాం. ఇదేం కర్మ, గందరగోళంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, అభివృద్ధి కోసమే పార్టీ మారినా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు. ఆ పార్టీ వాళ్ళనే సీనియర్లనే పట్టించుకోవట్లేదు. ఇక పార్టీ మారిన ఫిరాయింపుల వాళ్ళని ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? నా గరక నా ఘాట్కా అంటే ఎట్లుంటుందో అట్లుందనమాట వాళ్ళ పరిస్థితి ఇప్పుడు. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. బాల్యాను 3 ముక్కలు చేసిండ్రు. ఎవరిని అడిగి చేసిండ్రు? అప్పుడేం చేసిర్రు బీజేపీ వాళ్ళు? ఇప్పుడు నిద్ర మేల్కొని లక్ష్మణ్ సార్ మాట్లాడుతున్నారు. సో డీలిమిటేషన్ లో భాగంగా హైదరాబాద్‌ని ఎందుకు ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చిర్రో తెలియదు. రేవంత్ ఒక హైబ్రిడ్ సీఎం అట. ఉదయం కాంగ్రెస్ ప్రతినిధిగా ఉంటాడు. సాయంత్రానికి బీజేపీ నాయకుడిలా మారిపోతాడు. సో ఎందుకంటే ఆయన వైఖరి ఒకవైపు మేము మద్దతియ్యమని రాహుల్ గాంధీ చెప్తుంటే, ఢిల్లీలో మేము మద్దతిస్తాము, సౌత్‌కి అన్యాయం చేసినా పర్లేదు అన్నట్టు సీఎం సార్ వ్యవహార శైలి ఉందంట. దాని గురించే కేటీఆర్ నిన్న మాట్లాడిండ్రు. దక్షిణాదికి బాబు వెన్నుపోటట. ద్రోహిగా మిగిలిపోతారా అనేది ఈడ ఇప్పుడు బాబు పరిస్థితి ఎట్లా ఉందంటే, కూటమి ప్రభుత్వం బీజేపీ ఏ నిర్ణయం తీసినా హుజూర్ అనక తప్పని పరిస్థితి. సో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ అవుతుంది. దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు స్పందించరు? ఆయన స్పందించరు. ఎందుకంటే అప్పుడప్పుడు అట్లా వచ్చి ఆరాకొరా నిధులు ఇస్తున్నామని ప్రకటించడం, ₹100 ప్రకటిస్తే రూపాయి ఇయ్యడం, ఆ రూపాయి ఇచ్చినందుకు శంకుస్థాపనలు చేయడం. సో అదే డైలమాల ప్రజలు ఉన్నారు. సో ఇవాళ ఒక రూపాయి ఇచ్చినోళ్ళు రేపు ₹80 ఇయ్యరా, ₹90 ఇయ్యరా అని బాబు ఆలోచనలు. సో అట్లని ఆయన దీనికి సంబంధించి ఏమీ మాట్లాడడు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో గూడా ఎట్లయితే ధోరణి 2 కళ్ళ ధోరణి ఉందో సేమ్ ఇప్పుడు డీలిమిటేషన్స్ పైన కూడా అదే పరిస్థితి ఉంటదట. రైతుల భూములను లాక్కోవద్దంట. వికారాబాద్ జిల్లాలో రాపూల్ రైతుల మద్దతుగా కవిత మెరుపుధరణ చేసింది. గరీబ్ నగర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు రైతుల భారీ ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు లాఠీచార్జ్లు. కవిత డిఎస్పీ అధ్యక్షుడు విశారదన్ అరెస్ట్ చేసిండ్రు. ఎన్ని ధర్నాలు చేసినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గదు. అన్నదాతల భూములు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకునే పరిస్థితే ఉంది. సో వీళ్ళు కోట్లకెళ్ళి కొట్లాడే పరిస్థితిలో అన్నదాతలు లేరు. సో అదే అదునుగా తీసుకొని ప్రభుత్వాలు చెలరేగిపోయే పరిస్థితి. ఇల్లులైపోయినాయి, ప్రైవేట్ స్థలాలైపోయినాయి, ప్రభుత్వ స్థలాలైపోయినాయి. వాటిని అమ్ముకోవడం అయిపోయింది. వాటికి సంబంధించి ప్రైవేటీకరణకు సంబంధించి అయిపోయింది. ఇక ఆఖరికి భూములు మిగిలినాయి, రైతుల భూములు. ఇప్పుడు రైతుల భూమిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. కోట్ల రూపాయలు విలువ చేసినా ప్రభుత్వానికి మాత్రం లక్షల రూపాయల విలువే. తూతూ మంత్రంగా వాళ్ళకి చేతిలో డబ్బులు పెట్టాలి అని ఆలోచన. కానీ ఆ ఆలోచనలో కూడా నష్టపరిహారం గురించి ప్రభుత్వం ఏమైనా డెసిషన్ తీసుకుందంటే అది కూడా నిల్. సో అందుకనే రైతులకు సంబంధించిన ధర్నాలు కంటిన్యూ అవుతున్నాయి. వెలుగు చూద్దాం. యుద్ధం ముగింపుకు వచ్చిందంట. మేము ఇప్పుడు వెనక్కి తగ్గిన ఇరాన్ కోలుకోవడానికి 20 ఏళ్లు పడుతుందట. అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేసేది అంటూ ట్రంప్ అన్నాడట. పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది ట్రంప్కి. ఒక కుల గణనకు సంబంధించిన సర్వే జరిగిన విషయం మీ అందరు కూడా తెలిసిందే. సో దానికి సంబంధించిన ఒక రిపోర్టు నిన్న ప్రభుత్వం బయటపెట్టింది. అందులో ఏముంది? ఎస్సీల్లో మాదిగలట, బీసీల్లో ముదిరాజులే టాప్ ఉన్నారట. కానీ అభివృద్ధిలో కావచ్చు, ప్రభుత్వ ఫలాలు అందుకోవడంలో వీళ్ళు లీస్ట్ ఉండే పరిస్థితి ఉందట. టాప్‌లో ఎస్సీలు ఉన్నారు. రెండో స్థానంలో షేక్ ముస్లింలు, మూడో స్థానంలో ముదిరాజులు ఉన్నారు. అండ్ దీంతో పాటు ప్రభుత్వ ఫలాలు అందుకునే వాట్లలో అగ్రకులాలది పైచేయి ఉందట. ఇక ఇక్కడ బతకలేం దేవుడా, మాకు ఉపాధి కరువైంది, మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అని ఒక 100 మందిలో ఈ సర్వే చేస్తే 42% గ్రామీణ ప్రాంతాల నుంచి బీసీలు, ఎస్సీ బిడ్డలు గల్ఫ్ దేశాల్లో వెళ్ళి బతుకు పరిస్థితి. ఈ సర్వే రిపోర్ట్ అదే అనమాట. 36.77 లక్షల మాదిగలు ఓవరాల్ టాప్ అట. ముదిరాజుల్లో 26
39 లక్షల మంది ఉన్నారట. ఎస్టీలో 24.04 లక్షల్లో లంబాడీలు ఫస్ట్ ఉన్నారు. ఎస్సీలో మాదిగల తర్వాత 14.71 లక్షల జనాభాతో రెండో స్థానంలో షేక్ ముస్లింలు అండ్ నో కాస్ట్ విభాగంలో 11 దగ్గర దగ్గర 12 లక్షల మంది నో కాస్ట్ అట. అసలు ఏం క్యాస్ట్ లేకుండా ఉన్న పరిస్థితి అట వాళ్ళు. వాళ్ళకి ఇగ ప్రభుత్వ సంక్షేమ పథకాలు గాదు. వాళ్ళ క్యాస్ట్ ఏదో గూడా చెప్పుకొని సిట్యుయేషన్‌లో ఉన్నారంట. 135 కులాల్లో అత్యంత వెనుకబడి ఉన్నవారున్నారట. అత్యంత వెనుకబడి వర్గాల్లో సంక్షేమ పథకాలు, రాజకీయ పదవులు అందని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట. ఇదే సోషల్ జస్టిస్ 2.0 అని అభివర్ణించిన నిపుణుల బృందం అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రనమాట. డీలిమిటేషన్‌లో ఓబీసీల వాటా చోరీ జరిగిందట. దొడ్డిదారిలో అధికార సుస్థిరం చేసుకునే యత్నం చేస్తున్నారని రాహుల్ గాంధీ సీరియస్ అయ్యిండ్రు. మహిళా రిజర్వేషన్ ముసుగులో ఓబీసీల వాటాకు కోత, డీలిమిటేషన్ ద్వారా అధికార కేంద్రీకరణకు కుట్ర అని ఫైర్ అనే వార్తని ఇక్కడ రాసిండ్రు. నామినేటెడ్ పోస్టులకు భర్తీకి గ్రీన్ సిగ్నల్. 1-2 రోజుల్లో 17 కుల సంఘాల కార్పొరేషన్ షెడ్యూళ్లను చైర్పర్సన్ల నియామకాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్, తర్వాత సీఎం సార్, మీనాక్షి నటరాజన్ ఒక భేటీ అయ్యారు. సో దానికి సంబంధించిన వార్తనే ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట. అండమాన్ సముద్రంలో 250 మంది గల్లంతైనంట. బాధితుల్లో ఎక్కువ మంది రోహింగ్యాలు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి మలేషియాకు వెళ్తున్న సమాచారం అనే వార్తని ఇక్కడ వెలుగు పేపర్ హైలైట్ చేస్తూ రాసిండ్రు. దిశ చూద్దాం. డీలిమిటేషన్ లో నేడు లోక్సభలో పునర్విభజన, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ఉండబోతుంది. విభజనకు వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు బిల్ పాస్ అవుతుందా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. అయితే బీసీలకు అన్యాయం జరగబోతుంది ఈ డీలిమిటేషన్ లో భాగంగా అని చెప్పేసి ఆల్రెడీ బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ కూడా ఇవాళ ఢిల్లీలో ఒక మహాధర్నా నిర్వహించబోతున్నారు. సో దీనికి సంబంధించి బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ కూడా ఢిల్లీ చేరుకున్న పరిస్థితి. సౌత్ కి అన్యాయం చేస్తే ఉద్యమిస్తాం అంటూ నిన్న కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. గృహజ్యోతికి 2080 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. అండ్ ఒక పక్క గృహజ్యోతికి 2080 కోట్ల రూపాయలు విడుదల చేస్తూనే రేషన్ కార్డులలో కోత విధిస్తుంది. సో రేషన్ కార్డులు ఎవరైతే జిఎస్టీ కట్టే వాళ్ళకి అండ్ దాంతోపాటు ట్యాక్స్ కట్టే వాళ్ళకి అండ్ దాంతోపాటు ఎవరికైతే 4 వీలర్ ఉందో సో వాళ్ళందరికీ కూడా ఒక స్కూటనీలో భాగంగా లక్షలాదిగా రేషన్ కార్డులు రద్దు చేసే కార్యక్రమం జరుగుతుంది. రేషన్ కార్డు వన్స్ రద్దయిందంటే ఇక గృహజ్యోతికి 2000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినా ఇయ్యకున్నా ఏం జరగబోతుంది? రేషన్ కార్డు రద్దయిందంటే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నీ కూడా వాళ్ళు అనర్హులుగా మిగలబోతున్నారు. సో ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ కొంతమందికి శాంక్షన్ అయినా, ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ అయినా కూడా రేషన్ కార్డుతో లింకప్ అయి ఉండవు కాబట్టి సో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది అనేది చూడాలి. నాలుగేళ్లలో 4,724 కోట్ల రూపాయలు సైబర్ కేటగాళ్లు మాయం చేసిన పరిస్థితి అట. 76,000 కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి. ఫోన్ పే, గూగుల్ పే, తర్వాత వాట్సాప్ లో ఫొటోస్, తర్వాత పెళ్లిళ్ళ సీజన్ అయితే పెళ్లి కార్డులు, తర్వాత శుభకార్యాలకు సంబంధించి, తర్వాత పండగలు ఉన్నప్పుడు ఆ విషెస్, ఆ ఫోటోలో బగ్స్ పెట్టి సైబర్
కేటగాళ్ళ మోసాలకి తెలంగాణ ప్రజలు బలైతున్నారు అనేది ఒక ఆర్టికల్ రాసిండ్రు. అయితే సిపి సజ్జనార్ సార్ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్న, అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా గూడా మోసపోయే సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎర్లీ బర్డ్ వసూళ్లలో 261,00,00,000 రూపాయలంట. జీహెచ్ఎంసీలో 103,00,00,000, సీఎస్ఎంఈలో 106,00,00,000 రూపాయలు వసూళ్లు జరిగాయి అనే వార్తని హైలైట్ చేస్తూ రాసింది. ఏదైతే టాక్స్ రూపంలో ఒక 5% రాయితీ కల్పించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి సంబంధించి. పదవులు శాశ్వతం కాదు అంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్‌లో పెట్టి మాట్లాడిన సందర్భం. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేసిండు. అయితే పదవులు శాశ్వతం కాదు అనే మాట ఆయన ఈ రోజు గాదు, గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇవాళ జీవన్ రెడ్డి పైన విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తుండ్రు. అయితే జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది పార్టీకి ఎంత పెద్ద డ్యామేజ్ జరగబోతుంది అండ్ ఆయన దారిలో ఇంకెంతమంది బయటికి రాబోతున్నారు అనే వార్తలు అండ్ దాంతో పాటు ఇప్పుడే కార్పొరేషన్ పదవులకు సంబంధించి ఈ 2 రోజులలో భర్తీకి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకోబోతుందో దానికి సంబంధించి ఒక మీటింగ్ జరగబోతుందో, సో దాని ఇంపాక్ట్ కూడా ఎట్లుంటదనేది చూడాలి. సో ఆల్రెడీ మంచిర్యాలకు సంబంధించిన ప్రేమ్ సాగర్ మంత్రుల సమావేశంలో గావచ్చు, లేదంటే ఏకంగా పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు గూడా, సో సీనియర్‌లకి పార్టీలో గౌరవం లేదు. సో పార్టీలో గౌరవం లేదు. కాకపోతే నియోజకవర్గంలో పార్టీ మారినా గాని ప్రజల కోసం మేము బ్రతుకుతున్నాం అన్న ఒక ఆయన మాట్లాడిన పరిస్థితులు గూడా జూస్తున్నాం. అయితే జీవన్ రెడ్డి తర్వాత నెక్స్ట్ ప్రేమ్ సాగరా అనే ఒక క్వెషన్ మార్క్‌తో గూడా ఉండ్రు. సో అందుకనే ఏకంగా ముఖ్యమంత్రి గూడా ప్రెస్ మీట్ పెట్టి జీవన్ రెడ్డి సార్ గురించి మాట్లాడిన సిట్యుయేషన్స్ మనం 2 రోజుల క్రితం గూడా జూసినాం. 20న మేడిగడ్డకు సీఎం ఎళ్తున్నారట. సో, మేడిగడ్డను మళ్ళీ ఇంకోసారి తెరపైకి తీసుకొనొచ్చిర్రు. తెరపైకి తీసుకొచ్చిర్రంటే ఇంకొక ప్రచారం ఏం జరుగుతుందంటే, దీనికి సంబంధించిన ప్రాజెక్ట్‌లో గోల్‌మాలు సరిగ్గా గట్టలేరు. సో, ఇదే వార్తలు మనం వినబోతున్నాం. సో, ఇదన్నమాట ఇవాళ పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.